హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిచ్చల్ హోమీ. దేవీపట్నం వరద బాధితుల దగ్గరికి మేము చేసిన ప్రయాణం పార్ట్ 1 మీరు చూసే ఉంటారు. పార్ట్ 2 వీడియోని మీరు ఇప్పుడు చూస్తున్నారండి. మా టీం అంతా బాగా అలసిపోయారు. భోజనం చేద్దామని చెప్పి మేమందరం ఇక్కడ ఆగామండి. ఇది దేవీపట్నం పోలీస్ స్టేషన్ ఉన్న ప్లేస్ అన్నమాట. ఈ పక్కనే పాపికొండలు ఉన్నాయి. అలాగే అక్కడ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కూడా జరుగుతుంది. కొన్ని బోట్లు కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ భోంచేసిన తర్వాత ఇంకా ముంపుకు గురైన గ్రామాలు ముందర చాలా ఉన్నాయి. మేము ఒక 2 గ్రామాల వరకు వెళ్ళాము. దారంతా కూడా ఇలా వాటర్తో నిండిపోయి ఉందండి. కొన్ని చోట్ల రోడ్ అంతా కూడా బంక మట్టితోటి నిండిపోయి ఉంది. వరద వచ్చి వెనక్కి వెళ్ళిన తర్వాత రోడ్ల పరిస్థితి ఇలా ఉందండి. మేము ఒక 20 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసి 2 గ్రామాలు వెళ్ళామండి. ఒక్కో గ్రామంలో 30 మంది చొప్పున కుటుంబాలు ఉన్నాయండి. ఈ గ్రామంలో పంచిపెట్టిన తర్వాత మా ప్రయాణాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాము. ఇది 3వ గ్రామం. ఈ గ్రామంలో కూడా 30 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ కూడా వాళ్ళకి కావలసిన నిత్యావసర సరుకులు, బట్టలు, అలాగే కొంచెం పులిహార కూడా ఇక్కడ పంచడం జరిగిందండి. వీళ్ళు ఎక్కువగా ముంపుకి గురవుతారని చెప్పారు. వచ్చిన వాళ్ళు ఎవరైనా మనం ఫస్ట్ పంచిపెట్టిన ఆ గ్రామంతోనే పంచిపెట్టి వెళ్ళిపోతుంటారంట. కానీ వీళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారంటండి వరద వల్ల. మీరు వెనక కనిపిస్తుంది కదా కొండ, వీళ్ళందరూ కూడా ఈ నీళ్ళతో నిన్నప్పుడు కొండ ఎక్కి కూర్చొని అక్కడే కొన్ని రోజులు ఉంటారంట. అందుకే మేము ఆ విషయం తెలుసుకొని చాలా లోపలికి వచ్చి ఇక్కడ కూడా నేమ్స్ పిలుస్తూ పేరు ప్రకారంగా పంచిపెట్టారనమాట.
గడ్డ అంతా ఫుల్గా వచ్చి కాలు కూడా కింద పెట్టలేనటువంటి పరిస్థితి వచ్చి కాలు ఏమి పొక్కుపోని శుభ్రంగా చాలా ఇది ప్రతి ఆడపిల్ల మొక్కరోళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఒకవేళ మెడిసిన్ అందించాలన్నా అక్కడికి వెళ్ళడానికి దారి లేదు, అందించారు కానీ కాకపోతే ఆ మెడిసిన్ కూడా అందించారు కానీ అక్కడ వెళ్ళడానికి దారి లేదు. మొత్తం కాళ్ళు ఉరిచిపోయి బంద ఇదంతా తిరగలే చాలా ఇది అయిపోయి ఉన్నాం. నిజంగా ఫుడ్ మట్టిగా వాళ్ళు ఏదో పార్సల్ తెచ్చి ఇచ్చారు, ఆ పార్సలే తిని అలా బతికమంటే మనుషులు బ్రతకాలి కాదని ఆలోచించారు, అలాగే మేము బతికి స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మేము చివరి గ్రామంలో బట్టలు పంచి పెడుతున్నప్పుడు వాళ్ళు చెప్పారు, మీరు త్వరగా వెళ్ళిపోండి, రోడ్డు అంతా గోదావరితో నిండిపోతుంది, మీరు వెళ్ళడం చాలా కష్టం అని చెప్పారు. అందుకే మేము ఫాస్ట్గా వచ్చేసాము. చూస్తున్నారు కదా గోదావరి పెరిగిపోయిందనమాట. ఇంకా ఆ నిండిపోయిన రోడ్లోంచే మేము వెళ్ళాము. అసలు రోడ్డు ఎక్కడో ఉందో కూడా మాకు ఆ వాటర్లో కనిపించలేదండి. చాలా భయంకరంగా ఉంది పరిస్థితి అక్కడ. బోర్డు ఉన్నాయి బయట అయితే అందరూ ఒకటి నాకు రెండు గారికి ఫ్లోటింగ్ ఉన్నాం బాగా. ఇందాక అదంటే ఇంత లోతు లేదు కూడా, ప్లాట్ఫామ్ మునిగిపోతుంది కదా బండి మొత్తం బండి లేదు, అదే పెరిగిపోతుంది. ఇంకొక అరగంట అయితే ఇంకా మునిగిపోతుంట. గట్టిగా పట్టుకోపోయినా ఆగిపోతుంది బండి. ఇప్పుడు పట్టుకోపోయినా ఆగిపోతుంది. ప్లాట్ఫామ్ కూడా మునిగిపోతుంది. ఒకరి తర్వాత ఒకరు దాటేసి అందరూ మా ముందర వెయిట్ చేస్తున్నారు. మా వెహికల్స్లో కొన్ని వెహికల్స్కి నేమ్ బోర్డ్స్ కూడా ఊడిపోయినాయి ఫ్రెండ్స్. ఫ్లోటింగ్ చాలా ఉంది. ఇక్కడ నుంచి మా జర్నీ ఫాస్ట్గా సాగిపోయింది. మేము రాజమండ్రి వచ్చేసరికి నైట్ 8 o'clock అయిపోయింది ఫ్రెండ్స్. కానీ చాలా సంతోషంగా ఉంది, మా చిన్న సహాయం వాళ్ళకి అందిందనేసి. మా ప్రయాణం చూసి మీరు కూడా సంతోషించి ఉంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు. మన చేతులు ఎప్పుడు కూడా అలా సహాయం చేసే చేతులుగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ నిశ్చల్ హోమీ. బాయ్ ఫ్రెండ్స్. స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ హెల్పింగ్ హ్యాండ్స్.